హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయారెడ్డి వ్లాగ్స్. రోజు తినే ఇడ్లీ దోశ కాకుండా టిఫిన్ కోసము ఇవి కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి బియ్యం రొట్టె అండి, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. నేను ఇవి డీప్ ఫ్రై చేశాను, కావాలంటే ఇవి షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇలాంటివి కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళను పెట్టేసి ఎంజాయ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బియ్యం రొట్టె ప్రాసెస్ చాలా అంటే చాలా ఈజీ అండి. బియ్యం పిండి తీసుకోవాలి, అందులో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఏమేమి యాడ్ చేస్తున్నానో చూసేయండి. సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ తరుగు అనమాట. ఉల్లిపాయలు ఎక్కువగా పడితే చాలా బాగుంటాయి అనమాట ఈ బియ్యం రొట్టె. ఈ బియ్యం రొట్టె రెసిపీ మా ఫ్రెండ్ నేర్పించిందండి. మా ఫ్రెండ్ చాలా బాగా చేస్తుంది, తన దగ్గర నేర్చుకున్నాను. తర్వాత ఉల్లిపాయ తరుగు, అలాగే జీలకర్ర, వాము, నువ్వులు, కరివేపాకు, కొత్తిమీర. ఇది పుట్నాల పిండి అండి. పుట్నాలు వేయించేసి మనము పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఆ పొడి కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బియ్యం రొట్టె టేస్ట్ ఒక్కసారి చూసారంటే గిన అస్సలు వదిలిపెట్టరండి. ఇడ్లీ దోశలు పక్కన పెట్టేసి ఇవే రోజు చేసుకొని తింటారు, అంత బాగుంటాయి. వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు మొత్తము ప్రెషర్ అంతా వేసి మిక్స్ చేయొద్దండి. హల్కా హ్యాండ్తో అంటే ఫింగర్స్తో మాత్రమే కలుపుకోవాలి మొత్తం పిండిని. వాటర్ వేసిన తర్వాత కూడా ఫింగర్స్తో కలుపుకోవాలి, స్మూత్గా కలుపుకోవాలండి. అప్పుడే బియ్యం రొట్టె అనేది చాలా బాగా వస్తుంది. నాకు కూడా ఈ టిప్ మా ఫ్రెండే చెప్పిందండి, అందుకోసం మీకు కూడా షేర్ చేస్తున్నాను, మీకు కూడా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో. వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ వాటర్ మనం చల్ల వాటర్ యాడ్ చేస్తున్నాం అండి, కూల్ వాటరే. హాట్ వాటర్ యాడ్ చేయట్లేదు, కూల్ వాటర్తోనే కలుపుకోవచ్చు. ఉప్పు కూడా మనకు ఈ టైంలోనే మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. స్పైసీ కావాలంటే ఇంకొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, కావాలంటే గ్రీన్ చిల్లీస్ కూడా పేస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కావాలంటే అల్లం తరుగు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అల్లము, ఇంగువ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఆ 2 అవాయిడ్ చేశాను. నాకు నచ్చిన విధంగా నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ట్రై చేసుకోండి. పిండిని మొత్తము ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి డీప్ ఫ్రై చేస్తున్నానండి నేను, కావాలంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నాను, నెక్స్ట్ టైం షాలో ఫ్రై చేసి చూపిస్తాను. పిండిని ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కవర్ తీసుకోవాలండి. పాలిథిన్ కవర్ తీసుకోవచ్చు, లేకపోతే అరటాకు పైన కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ కార్న్ఫ్లెక్స్ షీట్ ఉంటే, కవర్ ఉంటే దాన్ని షీట్లా కట్ చేసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండని చేసుకొని రొట్టెలాగా ఒత్తుకోవాలి. ఫింగర్స్తోనే ఒత్తుకోవాలండి. ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను పక్కన ఆయిల్ కూడా పెట్టేశాను, అది వేడవుతుంది. ఆలోపు ఇదంతా ప్రిపేర్ చేశాను అనమాట. ఈ విధంగా ఒత్తుకోవాలి. చాలా పల్చగా ఒత్తొద్దండి, చాలా మందంగా కూడా ఒత్తొద్దు, కొంచెం థిక్గా ఉంటే చాలు. పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి, చాలా అంటే చాలా బాగా ఉంటాయి. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇవి లంచ్ బాక్స్ రెసిపీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. స్నాక్ టైంలో కూడా చాలా బాగుంటాయి ఇవి. అలాగే తినేస్తారు, వేడివేడిగా తినేస్తూ ఉంటే అసలు లెక్కే తెలియదు అనమాట, అంత బాగుంటాయి. నేను పక్కన ఆయిల్ కూడా పెట్టేశాను, అది వేడి కూడా అయింది. అందులో నేను ఒత్తుకున్న రొట్టెను వేశాను. దాన్ని కొంచెం లోపలికి ప్రెస్ చేస్తే బాగా ఫ్రై అవుతుంది, అందుకోసం ఈ విధంగా చేస్తున్నాను. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండాలండి, హై ఫ్లేమ్లో వీటిని కాల్చుకోవద్దు. హై ఫ్లేమ్లో కాలిస్తే పైన ఎర్రగా అవుతుంది కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. చూసుకోండి, ఫ్లేమ్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. వీటిని చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే లాగిచ్చేస్తారండి పిల్లలు. చాలా అంటే చాలా బాగుంటాయి. మాకైతే అస్సలు ఫుల్ ఫేవరెట్ అనమాట. మా ఫ్రెండ్ నేర్పించిన రెసిపీ ఆల్వేస్ ఎవర్ గ్రీన్ అనమాట మా ఇంట్లో. 2 వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవడమే. బియ్యం రొట్టె రెడీ అయిపోయింది. సింపుల్గా చేసేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, టిఫిన్ కోసం ఒక వెరైటీ అనమాట. ఒకవేళ చాలామందికి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ, తెలియకపోతే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. పైన క్రిస్పీగా ఉందండి, లోపల సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంటుంది. నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేస్తారు. మీరు ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే పిక్ని మాత్రం నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో షేర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ విజయారెడ్డి వ్లాగ్స్తో ఉంటుంది, అందులో షేర్ చేయండి.
ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.